హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మన ఛానల్ ఏంటంటే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఇవి నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారికి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటాయి మన క్లాసెస్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మన క్లాసెస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. సిలబస్ వైజ్గా క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో టుడే టాపిక్ వచ్చేసి సైకాలజీ ఫర్ డిఎస్సి. డిఎస్సికి సంబంధించిన సైకాలజీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు క్లాసెస్లో ఆల్రెడీ సైకాలజీకి సంబంధించిన ఫ్యూ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఎక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేశామంటే సైకాలజీ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సైకాలజీ వరకు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగింది. సో సైకాలజీని 2 క్లాసెస్గా క్లాసిఫికేషన్ చేశారు, అంటే 2 బ్రాంచెస్గా క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఒకటి వచ్చేసి శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం, ప్యూర్ సైకాలజీ ఆర్ సైంటిఫిక్ సైకాలజీ. సెకండ్ వన్ వచ్చేసి అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం, అప్లైడ్ సైకాలజీ. సో ప్యూర్ సైకాలజీ గురించి ఆల్రెడీ మనం మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. సో ఆ క్లాసెస్ అనేవి అయిపోయినాయి. దాని తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన క్లాస్ ఆర్ టాపిక్ వచ్చేసేసి అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం. ఇట్స్ మీన్స్ అప్లైడ్ సైకాలజీ అనమాట. సో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఏంటంటే దాదాపుగా ప్రజెంట్ నవే డేస్లో ఏంటంటే అన్ని రంగాలలో ఏం చేస్తున్నారు, అప్లై చేస్తున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. అది ఇక్కడ చెప్తున్నారు. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే మనకు తెలిసిందే సైకాలజీ. ఈ సైకాలజీ అనే దాన్ని, ఈ సైన్స్ని మ్యాక్సిమం ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా అప్లై చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆయా రంగాలను అనుసరించి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని వివిధ విభాగాలుగా విభజించడం జరిగింది. డిపెండింగ్ అపాన్ ద ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ దేనికి సంబంధించినవి, అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది దానికి సంబంధించి ఈ సైకాలజీని వివిధ విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. ప్రతి విభాగంలోనూ పరిశీలనలు, పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా మెయిన్గా జరిగేవి ఏంటివి, పరిశీలనలు జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటిది కామన్గా జరుగుతుంటాయి. సైన్స్ అంటేనే ఇవన్నీ కూడా ఉంటాయి. పరిశీలన, పరిశోధన, ప్రయోగాలు. ఫలితాలను సద్వినియోగం చేసుకోవడం అంటే యూటిలైజేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఏం చేయాలి, యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే 6 అంటే 6 అనుప్రయుక్త విభాగాలను గురించి మాత్రమే పరిశీలిద్దాం. అంటే ఈ సైకాలజీని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్లో ఓ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్లో అప్లై చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మనకి ఉన్న ఫెసిలిటీని బట్టి ఒక 6 అనేవి ఏ బ్రాంచెస్లో అప్లై చేశారో అనేవి ఒక 6 గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది మనకు తెలిసిందే, మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఎడ్యుకేషన్ సైకాలజీ ఎంత ఇదిగా యూస్ఫుల్ అవుతుంది, ఎలా వాడుతున్నారు అనేది మనకి బాగా తెలుసు. సెకండ్ అంటే ఆ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తర్వాత లార్జ్ స్కేల్లో అంటే ఎక్కువగా ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నారంటే పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం, ఇండస్ట్రియల్ సైకాలజీలో బాగా యూస్ చేస్తున్నారు. తర్వాత చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే క్లినికల్ సైకాలజీ అనమాట. సో హాస్పిటల్లో కూడా చాలామంది పేషెంట్స్కి వాళ్ళ యొక్క ఏదైతే ఉందో డిసీజ్ కానీ ఇంకా ఏవైనా కూడా మానసికంగా ఇంకా ఎలా ఉన్నా కూడా వాటిని అన్నిటినీ కూడా నయం చేయటానికి కూడా సైకాలజీని విరివిరిగా ఉపయోగిస్తున్నారు. ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం, హెల్త్ సైకాలజీ, యోగా మనోవిజ్ఞాన శాస్త్రం, యోగా సైకాలజీ, పురావస్తు మనోవిజ్ఞాన శాస్త్రం, అలాగే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజీ అనమాట. సో ఫస్ట్ వన్ చూద్దాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఈ మనోవిజ్ఞాన మనోవిజ్ఞాన శాస్త్రంలో సిద్ధాంతాలు, సూత్రాలను విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. మన విజ్ఞాన శాస్త్రం అంటే ఈ సైకాలజీలో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, సిద్ధాంతాలు, సూత్రాలు అనేవి చాలా ఉంటాయి. వాటిని ఎక్కడ అప్లై చేస్తున్నారు, విద్యా విషయాలకు అంటే ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో నాట్ ఓన్లీ లెర్నింగ్ ఆర్ నాట్ ఓన్లీ టీచ్ చేయటం మాత్రమే కాదు, అలాగే లెర్నింగ్లోనే కాదు ఇంకా అనేక విషయాల్లో కూడా ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈ సైకాలజీ అనేది అప్లై చేస్తారు. అంటే సైకాలజీ అనేది విద్య అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా
అప్లై చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏంటివి? మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ రిలేటెడ్ సిద్ధాంతాలను, సూత్రాలను దేంట్లో అప్లై చేస్తుందంటే విద్యా విషయాలకు అన్వయించి దెన్ వాటిని ఏం చేస్తున్నారు? అధ్యయనం చేస్తున్నారు. అలా చేసే సైన్స్ని ఏమంటున్నాము? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటున్నారు. ఈ శాస్త్రం అధ్యయనం చేసే విషయాలు స్థూలంగా క్రింది విధంగా విభజించారు. సో ఎలా విభజించారు వీటిని అంటే ఇలా విభజించారు. ఫస్ట్ వన్, పిల్లల్లోని వివిధ రకాల వికాసాలు. మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్యుకేషన్ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చిల్డ్రన్స్ ఆర్ స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళలోని వివిధ రకాల వికాసాలు ఉంటాయని మనకు తెలుసు. ఎగ్జాంపుల్, ప్రజ్ఞా వికాసం, చింతనా వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, ఇవన్నీ కూడా పిల్లల్లో ఉండే వివిధ రకాలైన వికాసాలు అన్నమాట. దాని గురించి స్టడీ చేయడానికి మనకి ఇక్కడ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. అందుకోసం అనేది ఈ సైకాలజీని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అప్లై చేయటం జరిగింది. సో అందుకని ఇది ఎలా కన్సిడర్ చేయటం జరుగుతుంది? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా కన్సిడర్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అభ్యసన ప్రక్రియ. అందులోనూ అంశాలు అంటే అభ్యసన ప్రక్రియలో కూడా ఇంకా అంశాలు ఉంటాయని మనకు తెలుసు. అందులోని అంశాలు ఏంటంటే ఎగ్జాంపుల్, సమర్థవంతమైన అభ్యాసనానికి కావలసిన పద్ధతులు, అభ్యసన మీద ప్రేరణ, ప్రభావం, అభ్యసన బదలాయింపు మొదలైనవి. సో సమర్థవంతంగా అభ్యసించాలి ఒక స్టూడెంట్ అంటే దానికి కొన్ని మెథడ్స్ని యూటిలైజ్ చేయాలి, కొన్ని మెథడ్స్ని ఫాలో అవ్వాలి. ఆ మెథడ్స్ని ఎప్పుడైతే ఒక టీచర్ అనేవాళ్ళు పిల్లలకి అప్లై చేస్తారో ఆ మెథడ్స్ అనేవి ఏంటి అనేది ముందు టీచర్ తెలుసుకొని ఉండాలి. దెన్ అప్పుడు వాటిని ఆ పిల్లలకి చెప్పడం ద్వారా అభ్యసన ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏమవుతుంది? చాలా క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అనేది అక్కడ జరుగుతుంది అని చెప్తున్నారు. అభ్యసన మీద ప్రేరణ, ప్రభావం. ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా విషయాన్ని మనం లెర్నింగ్ అంటే నేర్చుకోవాలి అంటే మెయిన్గా ఉండాల్సింది ప్రేరణ. సో ఈ అభ్యసన మీద ప్రేరణ, ప్రభావం ఎలా ఉండాలి అంటే ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అభ్యసన బదలాయింపు ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్గదర్శకత్వం. మనకు తెలిసిందే గైడెన్స్. అభ్యసన అంటే స్టూడెంట్స్కి ఖచ్చితంగా మనం గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. అంటే ఎక్కడికో అంటే ఒక ఉన్నత శిఖరాల్ని వాళ్ళు అందుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. పిల్లవాడు ఎంత తెలివి కల్లోడు అయినా ప్రజ్ఞాపాఠవాలు ఉన్నప్పటికీ వితౌట్ గైడెన్స్ కొంతమంది పిల్లలు వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోలేరు అనమాట. సో అలాంటి వారి కోసం ఈ మార్గదర్శకత్వం అంటే ఈ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల సామర్థ్యాలను, అభిరుచులను గుర్తించడం. ఆ పిల్లల యొక్క సామర్థ్యాలు ఏంటి, వాళ్ళ యొక్క ఎబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా గుర్తించడానికి ఎడ్యుకేషన్ సైకాలజీ యూజ్ అవుతుంది. వారి సామర్థ్యాలకు తగిన కోర్సులను సూచించడం, సర్దుబాటు సమస్యలను గుర్తించడం, తగిన విధంగా చర్యలు తీసుకోవడం లేదా సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మార్గదర్శకత్వం, గైడెన్స్ అనే దాంట్లో వెళ్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ వన్ ఏంటండి? పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం. సో నేడు పారిశ్రామిక యుగంలో జీవిస్తాం. మనకు తెలిసిందే ఇదంతా కూడా. మన దైనందిన కార్యక్రమాలు ఎన్నో రకాల పనిముట్లు వాడుకుంటున్నాం. అవును, అదేవిధంగా మనం చేసే పనులు ఏం చేస్తుంది? పని పద్ధతులు ప్రాముఖ్యత ఏర్పడుతుంది. అంటే వే ఆఫ్ వర్కింగ్ అనే దానికి ముందు ఏం చేస్తున్నారు? ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. వీటన్నిటిని ఏం చేస్తున్నారు? కన్సిడర్ చేసి పరిశ్రమలని అలాగే పని పద్ధతిని అంటే వే ఆఫ్ డూయింగ్ వర్క్స్ అని శాస్త్రీయం చేయటం అవసరమయ్యే శాస్త్ర విభాగాన్ని ఎంతో ప్రాచుర్యం ఏర్పడింది. సో వీటన్నిటిని ఏం చేస్తున్నారు? శాస్త్రీయం చేస్తున్నారు. దానికోసం అవసరమయ్యే ఒక సైంటిఫిక్ బ్రాంచ్ అనేది ఎంతో ప్రాచుర్యం అంటే బాగా ఫేమస్ అయింది అంటున్నారు. వీటన్నిటి ప్రమేయంతో ఏర్పడుకున్నదే మనోవిజ్ఞాన విభాగమే పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం. సో ఎలా పడితే అలాగా పరిశ్రమల్లో కూడా వర్క్స్ అనేవి జరగట్లేదు. పనికి ఒక పద్ధతిని అవలంబిస్తున్నారు. ఆ పని పద్ధతులు అంటే వే ఆఫ్ డూయింగ్ వర్క్స్ అంటే కొన్ని మెథడ్స్ని వర్క్ చేయడానికి కూడా కొన్ని మెథడ్స్కి ప్రాముఖ్యత ఏర్పడింది అంటే ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది అని చెప్తున్నారు. సో వీటన్నిటినీ కన్సిడర్ చేసి పరిశ్రమలు కానీ వర్కింగ్ మెథడ్స్ని కానీ వాటన్నిటిని ఏం చేయాల్సిన అవసరం ఏర్పడింది? శాస్త్రీయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. సో అటువంటి శాస్త్ర విభాగానికి ఎంతో ఏమైంది? దాని యొక్క వాల్యూ అనేది అట్ ద సేమ్ టైం దాని యొక్క
అవసరం ఆవశ్యకత అనేది ఏర్పడిందనమాట. వీటన్నిటి ప్రమేయంతో ఏర్పడుకున్నది ఏంటిదండి, సైకాలజీ యొక్క బ్రాంచే పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం. స్థూలంగా ఏంటంటే పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇక్కడ ఒక డెఫినేషన్ టైప్లో ఇవ్వటం జరిగింది. పారిశ్రామిక రంగంలోనూ వ్యాపార రంగంలోనూ పనిచేసే వాళ్ళను గురించి అధ్యయనం చేయటం. సో ఏంటి ఈ పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం అంటే, ఫస్ట్ పారిశ్రామిక రంగంలో అట్ ద సేమ్ టైం వ్యాపార రంగంలో అక్కడ వర్క్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని గురించి స్టడీ చేయటం. ఏంటి వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ఏంటి, వర్క్ డన్ ఏంటి, వాళ్ళ యొక్క స్కిల్స్ ఏంటి, వర్క్ పట్ల వాళ్ళకి అంటే సహజంగా న్యాచురల్గా ఉన్న స్కిల్స్ ఏంటి, వాళ్ళు కోర్స్ నేర్చుకోవటం ద్వారా వచ్చిన స్కిల్స్ ఏంటి, అవన్నీ కూడా అధ్యయనం చేయటానికి పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది యూజ్ అవుతుందని ఇక్కడ నిర్వచించడం జరిగింది. ఈ శాస్త్ర పరిధిలోనికి వివిధ క్రింది విషయాలు ముఖ్యమైనవి అని చెప్పొచ్చు. సో దీంట్లోకి ఏమొస్తాయి అంటే, ఫస్ట్ వన్, శ్రామికుల ఎన్నిక నియోగం, అంటే పర్సన్స్ని సెలెక్ట్ చేయటం, అలాగే ప్లేస్మెంట్ ఇవ్వటం, ఇవి కూడా దీంట్లోకి వస్తాయి. అలాగే శిక్షణ, ట్రైనింగ్ అనమాట. ప్రేరణ, మనోబలం ప్రేరణ మనకు తెలిసిందే. అలాగే అనుకూల పరిస్థితులు, ప్రమాద నివారణ, పరిశ్రమల్లో సామరస్య. సో ఒక ఇండస్ట్రీ అనేది పీక్స్లోకి వెళ్ళింది అంటే, బాగా డెవలప్ అయింది, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిందంటే ఫస్ట్ వాళ్ళు చేసిన మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, శ్రామికులు ఎవరైతే పరిశ్రమకు సంబంధించిన పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎబిలిటీస్, వాళ్ళ యొక్క స్కిల్స్, ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసి వాళ్ళని ఏం చేయాలి, ఎన్నుకోవటం జరుగుతుంది. దెన్ వాళ్ళకి ప్లేస్మెంటేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఒక పరిశ్రమ డెవలప్ అయిందంటే ఇది మెయిన్ కారణం. తర్వాత కొంతమందికి ఏంటంటే శిక్షణ ఇస్తే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, అంటే పనిలో నైపుణ్యాలను అలాగే టెక్నిక్స్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. దెన్ సెకండ్ చేయాల్సింది ఇది. తర్వాత వాళ్ళని మోటివేట్ చేయాలి, వర్క్ చేయటానికి గాను వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయట పెట్టాలి అంటే వాళ్ళకి వర్క్ చేయటానికి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. అలాగే మనోబలం కూడా ఇవ్వాలి, అంటే మోరల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఎవరు, పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో మెయిన్ హెడ్ వాళ్ళు అనమాట. అలాగే అనుకూల పరిస్థితులు, వాళ్ళకి పాజిటివ్ కండిషన్స్, పాజిటివ్ వాతావరణం అనేది వాళ్ళ చుట్టూ ఉంటే దే కెన్ డూ ఎనీథింగ్, అంటే వాళ్ళు ఏమైనా సాధించగలుగుతారు అనే పరిస్థితిని వాళ్ళకి కల్పించాలి. ఎప్పుడైనా ఏమైనా ఇండస్ట్రీస్ అంటేనే ప్రమాదాలు జరగటానికి ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు, కాబట్టి ఆ ప్రమాదాలు నివారణ కూడా వాళ్ళకి తెలిసి ఉండటానికి ఈ సైకాలజీ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏ సైకాలజీ, పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం అనే సైకాలజీ యూజ్ అవుతుంది. అలాగే పరిశ్రమలో సామరస్యం, పర్సన్స్కి బాస్కి తన కింద వర్క్ చేసే పర్సన్స్కి వీళ్ళందరికీ కూడా ఏంటంటే సామరస్యం ఉండాలి అనేది కూడా ఈ సైకాలజీ, పారిశ్రామిక సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అక్కడ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు సైకాలజీని, ఎక్కడ, పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రంలో. నెక్స్ట్ వచ్చేసి చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తులు పరిసరాలతో సర్దుకుపోవటంలో అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతాయి. అందరూ కూడా అన్ని పరిసరాలతో ఎల్లవేళలా సర్దుకుపోలేరు అనమాట. అప్పుడప్పుడు సర్దుకుపోగలుగుతారు, కొన్నిసార్లు ఏంటి అసలు సర్దుకోవటం అనేది అవ్వదనమాట. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ సమస్యను పరిష్కరించుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఎదురవుతూనే ఉంటాయి అన్నమాట. వ్యక్తులు ఈ సమస్యలను క్లిష్టతరమవుతాయి. కొంతమందికి ఏంటిది, ఈ సమస్యలు చాలా కాంప్లికేటెడ్గా అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే శారీరక అనారోగ్యం నుంచి ఏర్పడిన వ్యాధులు కూడా మానసిక వ్యాధులుగా మారవచ్చు. సో మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా శారీరక అనారోగ్యం ఉండి మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే సో ఎలాగోలా ఆటోమేటిక్గా ఏంటిది, శారీరకంగా హెల్త్ని క్యూర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మానసికంగా బాగా వీక్గా ఉండి శారీరకంగా స్ట్రాంగ్గా మంచి హెల్త్తో ఉంటే మానసిక ఆరోగ్యాన్ని ఎలాగోలా క్యూర్ చేసుకోవచ్చు. కానీ ఈ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే శారీరక అనారోగ్యం నుంచి ఏర్పడిన వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి మానసిక వ్యాధులుగా మారటానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓన్లీ ఫ్యూ కండిషన్, అంటే ఫ్యూ సిచ్యువేషన్స్, అంటే అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి అనమాట. ఒక్కొక్కసారి ఎల్లవేళలా కాదు, కొన్ని పర్టిక్యులర్
కండిషన్స్ ఆర్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలా జరగటానికి అవకాశం ఉంటుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే గనక ఎట్లాగొట్లా మానసికంగా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఆర్ మానసికంగా హెల్దీగా ఉంటే శారీరకంగా కూడా ఎలాగోలా క్యూర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అని మెన్షన్ చేయటం జరిగింది. శారీరక అనారోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ అనేది సరిగ్గా లేనప్పుడు దాని నుంచి ఏర్పడిన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మానసిక వ్యాధులుగా మారవచ్చు. మారటానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సామాజిక జీవితంలో కలిగే సంఘర్షణల వల్ల సొసైటీలో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటిలో కలిగే సంఘర్షణ వల్ల, ఒత్తిళ్ళ వల్ల, వ్యాకులత వల్ల నాడీ రుగ్మతలు అంటే తెలుసు కదండి, నాడీ రుగ్మతలు, సైకోసిస్ మొదలైన మానసిక రోగాలకు లోనయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. నాడీ రుగ్మతుల్లో సైకోసిస్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలు అనమాట. అంటే మెంటల్ డిసీజెస్గా కన్సిడర్ చేయొచ్చు. రోగాలకు లోనయ్యే ప్రమాదం అనేది చాలా ఉంటుంది. అయితే క్లినికల్ సైకాలజీ ఏం చేస్తుందంటే రోగ నిర్ధారణకు తోడ్పడుతుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ ఇన్ సైకాలజీ ఆర్ ఇటువంటి వాటిలో ఎలా యూజ్ అవుతుంది అంటే, ఈ క్లినికల్ సైకాలజీ అనేది ఫస్ట్ రోగాన్ని నిర్ధారించడానికి తోడ్పడుతుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆ రోగం ఏమిటి, ఆ వ్యాధి ఏమిటి, ఆ డిసీజెస్ ఏంటి, ఎలా వచ్చింది, అది మెంటల్ అంటే మానసికమైనదా ఆర్ శారీరకమైనదా అనేది ఫస్ట్ ఏం చేయాలి, నిర్ధారణ అనేది చేసుకోవాలి. రోగ నిర్ధారణకు యూజ్ అయ్యేదే ఈ క్లినికల్ సైకాలజీ. దీన్ని మనోరోగ నిదానం అన్నారు కానీ మనోరోగ నిర్ధారణ అని కూడా అంటారనమాట. సర్దుబాటు సమస్యలను ఉద్వేగ సమస్యల గురించి గుర్తించి చికిత్సా విధానాలను అనుసరించటం, అధ్యయనం చేయటం చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్ర ధ్యేయం. ఏంటి ఈ క్లినికల్ సైకాలజీ యొక్క యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇదేం చేస్తుందంటే సర్దుబాటు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని గుర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం ఉద్వేగ సమస్యలను కూడా ఏం చేస్తుంది, ఇది ఐడెంటిఫై చేసి చికిత్సా విధానాలు, ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, ఆర్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, దానిని అనుసరించి అది రావటానికి కావలసిన కారణాలు ఏం చేసింది, స్టడీ చేయటమే ఈ చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ధ్యేయం అన్నమాట. క్లినికల్ సైకాలజిస్టులు మొదట సమస్యను గుర్తించడం జరుగుతుంది. క్లినికల్ సైకాలజిస్టులు ఫస్ట్ ఆ సమస్యను వాళ్ళ నుంచి దూరం చేయాలంటే ఫస్ట్ సమస్య ఎక్కడుందనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సమస్యను గుర్తిస్తారు, పైన ఏమి ట్రీట్మెంట్ చేసి పంపించరు. వాళ్ళు మూలాల నుంచి ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ని తీసివేయడానికి చూస్తారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే మొదట సమస్యను గుర్తించడం జరుగుతుంది. దెన్ తర్వాత మానసిక చికిత్స ద్వారా నయం చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. చాలా వరకు సఫలీకృతం కావటం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే సక్సెస్ అవటమే కానీ ట్రీట్మెంట్లో ఫెయిల్ అవటం అనేది ఉండదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ వన్ ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం. ఇటీవల కాలంలో మనకు తెలిసిందే కదండి, ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్ర ప్రాధాన్యత డే బై డే ఏమవుతుంది, డెవలప్ అవుతూనే ఉంటుంది. వైద్య రంగంలో డాక్టర్లు అలాగే పేషెంట్లతో ఏ విధంగా ప్రవర్తించాలి, వైద్య రంగంలో డాక్టర్స్ అండ్ పేషెంట్స్ ఇంతకుముందు రోజుల్లోగా కసురుకోవటం, తిట్టడం, విసుకోవటం ఇలా లేదనమాట. సో మ్యాక్సిమం హాస్పిటల్స్లో మనం చూస్తే డాక్టర్స్ అనేవాళ్ళు పేషెంట్తో చాలా 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 కూల్గా, సాఫ్ట్గా, చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడటం అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో, అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు అసలే అన్ని రకాలుగా వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. సో ఈ టైంలో డాక్టర్స్ కూడా వెళ్ళి వాళ్ళని కసురుకోవటం, తిట్టుకోవటం చేస్తే వాళ్ళు ఏమైపోతారు కదా. సో ఈ రోజుల్లో ఏంటంటే డాక్టర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, పేషెంట్స్తో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఈ ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా తెలియజేయటం జరుగుతుంది. నర్సులు, కాంపౌండర్లు రోగుల పట్ల చూపించవలసిన ఆదరణ, మనోధైర్యం, వారికి వచ్చిన రోగాల గురించి భయపడకుండా ఎలా మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి ఏంటంటే ఈ ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం అనేది స్టడీ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే డాక్టర్స్కి అట్ ద సేమ్ టైం నర్స్, కాంపౌండ్స్ అలాగే మిగతా వాళ్ళు ఉంటారు కదా, పేషెంట్ చుట్టూ ఉన్న రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ లాంటిది ఇస్తుంది.
సో మీరు ఇలా ఉండాలి పేషెంట్స్తో, మీరు ఇలా ఉండకూడదు, ఇలాంటి ప్రవర్తనని కంట్రోల్ చేయండి, ఇలా ఉంటే పేషెంట్స్కి మనోధైర్యం వస్తుంది అనేది ఈ ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం అనేది స్టడీ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంది. దానివల్ల ఆ రోగికి ఏంటంటే మనోధైర్యం పెరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇటీవల కాలంలో అంటే హెచ్ఐవి ఎయిడ్స్, క్షయ, డయాబెటీస్, క్యాన్సర్ పేషెంట్లకు మనోధైర్యం ఇవ్వడానికి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ సైకాలజిస్టులు నియమించడం జరిగింది. ఎస్, సో డైరెక్ట్గా డాక్టర్ చెప్పే కంటే ఈ సైకాలజిస్టులు ఎవరైతే వెళ్ళి వాళ్ళకి మనోధైర్యం ఇస్తున్నారో వాళ్ళ ద్వారా ఏంటంటే ఈ పేషెంట్స్కి ఎక్కువగా మనోధైర్యం వచ్చి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఇష్టపడుతున్నారనమాట. అంటే ఓకే, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. ఎవరైతే ఈ హెచ్ఐవి పేషెంట్స్, క్షయ, డయాబెటీస్, క్యాన్సర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ డిసీజ్ ఉందని తెలిసి చాలా భయపడిపోతున్నారు. వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడానికి ఏంటంటే కొన్ని బాగా పేరు పొందిన హాస్పిటల్స్ ఏం చేస్తుందంటే వాళ్ళకి కేవలం కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం సైకాలజిస్టులు నియమించడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి యోగా మనోవిజ్ఞాన శాస్త్రం. ఎస్, ఇటీవల కాలంలో యోగా గురించి ప్రజలు ఎక్కువగా చైతన్యవంతం అవుతున్నారు. మనకు తెలిసిందే కదండి, యోగా అంటేనే స్కూల్స్లో కానీ చాలా చోట్ల కూడా యోగా క్లాసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. మనకి తెలిసిందే యోగాకి ఎంత ఇంపార్టెన్స్ పెరిగింది అనేది. మనిషి ప్రస్తుత యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయారు. మనిషి అనేవాళ్ళు ప్రస్తుతం ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారు, యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయాం. యోగా సాధన ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనసు కూడా ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ప్రస్తుత సమాజంలో మానసిక ప్రశాంతత కరువవుతుంది. మనకి అసలు మానసిక ప్రశాంతతే ఉండట్లేదు నవేడేస్. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాటిని తిరిగి పొందటానికి యోగా ధ్యానంతో పాటు సైకాలజీ పాత్ర కూడా పెరుగుతుంది. సో అలాంగ్ విత్ యోగా అలాంగ్ విత్ మెడిటేషన్, దానితో పాటు ఈ సైకాలజీని ఎప్పుడైతే యాడ్ చేస్తున్నారో ఈ యోగా అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది వాళ్ళకి. దేని నుంచి, ప్రశాంతత, మానసిక ప్రశాంతత కోసం ఈ బిజీ షెడ్యూల్స్లో ఉన్న ఆ గజిబిజి ఏదైతే మెకానికల్ లైఫ్ ఉంటుంది కదా, దాని నుంచి బయటపడటానికి కూడా చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. యోగా ధ్యానం ద్వారా మన ప్రవర్తనలో మార్పును తీసుకురావచ్చు. సో ఈ రెండింటి ద్వారా ఏంటి, ఒక మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది ఖచ్చితంగా తీసుకురావచ్చు. దానికి సైకాలజీ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది. ధ్యానం, సైకాలజీ రెండూ కూడా మనసుకు సంబంధించినవే. ఎస్, మెడిటేషన్ అండ్ సైకాలజీ రెండూ కూడా బిలాంగ్స్ టు మనసు, అంటే మెంటల్ హెల్త్కి సంబంధించినవి అని చెప్తున్నారు. మనోశారీరక రోగాలను నయం చేయడానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు సైకాలజికల్ సపోర్ట్ కూడా అవసరం అవుతుంది. సో వీటన్నిటికీ కూడా సైకాలజికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, పురాణవాస మనోవిజ్ఞాన శాస్త్రం పునరావాస మనోవిజ్ఞాన శాస్త్రం. ఇటీవల కాలంలో ఏంటంటే పురాణవాస మనోవిజ్ఞాన శాస్త్రానికి ప్రాధాన్యత, దీనికి కూడా ఏమవుతుందండి, రోజుకి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. వీళ్ళల్లో మెయిన్గా వికలాంగులు, విద్యాపరంగాను ఉద్యోగపరంగాను ఔద్యోగిక శిక్షణ ఇప్పించడంలో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందంట. అంటే వీళ్ళకు కూడా ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళంతటికి వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ మనోవిజ్ఞాన శాస్త్ర సైకాలజిస్టులు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళలో మనోధైర్యం నింపటానికి, వాళ్ళు దేనికి తీసిపోరు అని చెప్పడానికి ఈ సైకాలజిస్టులు చాలా కృషి చేస్తున్నారు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మందబుద్ధులకు, చెవిటివారికి, మూగవారికి, అంధులకు ఏ అంశాల్లో వారికి నైపుణ్యం ఉందో పరీక్షించి, అంటే వాళ్ళకి ఒకటి లేదు అంటే ఖచ్చితంగా ఇంకో దాంట్లో వాళ్ళు నిష్ణాతులై ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళు దేంట్లో వాళ్ళకి పర్టికులర్ స్కిల్స్ అనేవి ఉన్నాయో పరీక్షించి వాటికి అనుగుణంగా వాళ్ళకి ఏమవుతుంది, గైడెన్స్, మార్గదర్శకత్వం ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే అంతేకాకుండా ఏంటంటే వీరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి ఉంటాయి కదా, ఆ మార్గదర్శకత్వ శిక్షణ ఇవ్వటానికి కూడా జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. అవౌద్యోగిక మార్గదర్శకత్వం అంటే వ్యక్తి
తగిన ఉద్యోగాన్ని ఎన్నుకోవటం అందులో రాణించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ప్రతి మనిషి కొన్ని సర్దుబాట్లు అంటే కొన్ని సర్దుబాటు సమస్యలు ఉంటే అట్ ద సేమ్ టైం కొన్ని సామర్థ్యాలు, అభిరుచులు, మూర్తిమత్వ లక్షణాంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ప్రతి వ్యక్తిలో కూడా ఇవన్నీ ఉంటాయి. సామర్థ్యాలు లేని వాళ్ళు ఉండరు, అభిరుచులు లేని వాళ్ళు ఉండరు, వాళ్ళకంటే ఒక పర్సనాలిటీ ఇటువంటి క్యారెక్టర్స్ అనేవి లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని సామర్థ్యాలు ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, అట్ ద సేమ్ టైం మూర్తిమత్వ క్యారెక్టర్స్ అంటే మూర్తిమత్వం పర్సనాలిటీ ఉంటాయి కదా, లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. వ్యక్తులు పరిసరాలతో తగిన విధంగా సర్దుబాటు చేసుకునేటట్లు, దక్షతను ప్రదర్శించేటట్లు, సమతౌల్యాన్ని సాధించేట్లు కౌన్సిలింగ్ సైకాలజీ తోడ్పడుతుంది. ఇక్కడ ఏం లేదండి, వాళ్ళలో ఉన్న సహజ సామర్థ్యాలు బయటకు తీసి వాళ్ళు దేంట్లో రాణించగలుగుతారో వాళ్ళకి తెలిసేలాగా చేయటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే సైకాలజీకి సంబంధించి నెక్స్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అర్థం, స్వభావం, పరిధి, మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.